హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే గనక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పటి నుంచి ఉంటాయో అని చాలామంది అడిగారు కదా. సో దానికి సంబంధించి గవర్నమెంట్ క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తే మాత్రం ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్ 19 నుంచి అని చెప్పేసి ఉంది. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ 17 నుంచి అయితే అన్నారు, కానీ ఇక్కడ 19 నుంచి అని స్టార్ట్ చేసి అన్నారు. సో 19 నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు అంటే మనకి ఇక్కడ 19 నుంచి 23 వరకు ఉంటుందని చెప్పేసి అన్నారు. సో మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్, అంటే ఇదే ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది కాదు, ఇంకా ఇదే ఫైనల్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయితే ఉండదని చెప్పేసి అన్నారు. సో ఫైనల్ ఫేజ్ అన్నారు కాబట్టి ఈ యొక్క కౌన్సిలింగ్లోనే మీకు సీట్ వచ్చే విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఫేజ్ అయితే ఉండదు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎప్పుడూ కూడా థర్డ్ ఫేజ్ ఉండేది, కానీ ఈసారి మాత్రం లేదు. సో మ్యాక్సిమం అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ కాలేజీలో పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.